and we used to inspire much from the sir words. I think that is the day we
which has made me to become the teacher, I think. Unfortunately or fortunately, I became the teacher and working under the sir. So that was very happiest thing for me. And at the same time, from KG to PG, one more experience. It's not like an experience, but I can tell you that what is the joyous life we miss in our life. My school life was surely a learning experience for me. The confidence and motivation it gave me, I could not get anywhere else. Most importantly, it is the place where I recognized my uniqueness and individuality. My school life is not less than a treasure for me, which gave me invaluable joys in life. Thank you so much. My colleague Bhikshapati Sir Garu to share his experience of school life. Attention please. Attention please. అందరికీ గురు పూజ దినోత్సవ శుభాకాంక్షలు. నా లైఫ్లో ఇంచుమించు 15-16 స్కూల్లో పనిచేశాను నేను. కాకపోతే ఆ 15-16 స్కూల్లో కూడా నేను రెజ్యూమ్ పట్టుకొని తిరగడం జరిగింది. కానీ నా జీవితంలోనే ఒక వండర్ అద్భుతం ఏంటంటే గౌరవనీయులైన మన ప్రిన్సిపల్ సారు నన్ను మరీ 3 సార్లు పిలిచి ఇందులో టీచర్ జాబ్ కోసం ఆహ్వానించడం జరిగింది. ఇది నా జీవితంలో మర్చిపోలేని మధురమైన అద్భుతమైన సంఘటన. 2015-16లో ఇక్కడ నేను జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి మన టీచర్స్ కానివ్వండి, ప్రిన్సిపల్ సార్ కానివ్వండి, ఇన్ఛార్జ్ మేడం కానివ్వండి అద్భుతమైన సహకారం అందించారు. కాకపోతే నా లైఫ్లో మర్చిపోలేని అద్భుత సంఘటన ఏంటంటే ప్రిన్సిపల్ సారే నన్ను 2-3 సార్లు పిలిచి టీచర్ జాబ్కు ఆహ్వానించడం జరిగింది. నేను ఇక్కడ రెజ్యూమ్ ఇవ్వలేను, ఏ స్కూల్లో కూడా నేను రెజ్యూమ్ ఇవ్వలేదు. కాకపోతే నా ఫ్రెండ్స్ ద్వారా జాయిన్ కావడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం నేను మర్చిపోలేని సంఘటన ఏంటంటే ప్రిన్సిపల్ సారే నన్ను మరీ పిలిచి ఆహ్వానించి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అందుకు నేను జీవితాంతం ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తాను. మన పిల్లలు కూడా చాలా అద్భుతంగా మాతృభాషలో విద్యార్థులు కానప్పటికీ కూడా ఒరియా భాష కానివ్వండి, ఇతర భాషా విద్యార్థులు కూడా ఇక్కడ నా సబ్జెక్టులో 10/10 రోషిని అనే విద్యార్థి కూడా మన లాస్ట్ ఇయర్ కూడా 15 మందికి తెలుగు సబ్జెక్టులో 10/10 వచ్చాయి. కాబట్టి ఈసారి 25 పైన 10/10 రావడానికి నేను చాలా కృషి చేస్తాను. విద్యార్థులు కూడా క్రమశిక్షణతో ఉండి విద్యార్థులకు సహకరించి మీరు కూడా అద్భుతమైన మేధావులుగా భవిష్యత్తులో రాణించాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే నేను రాస్తున్న 2 వాక్యాలను చదువుతున్నాను, వినండి. అజ్ఞానం అనే అంధకారాన్ని పారదోలి విజ్ఞానం అనే వెలుగును నింపే ఉపాధ్యాయుని నేను. నా హృదయపు అక్షర పూదోటలో పెరిగే కుసుమాలు విద్యార్థులు. జ్ఞానం అనే జలాన్ని పోస్తూ విజ్ఞానం అనే అంతరిక్ష అక్షర సిరులను మొలకెలెత్తిస్తా. క్రమశిక్షణతో విద్యార్థుల్ని నడిపిస్తూ భావిభారత పౌరులుగా నేటి విద్యార్థుల్ని తయారు చేయడానికి నిరంతరం తపిస్తా. మాతృభాషలోని మాధుర్యాన్ని చవిచూస్తూ తెలుగు వెలుగుల్ని విశ్వమంతా ప్రసరింపజేస్తా. విద్యార్థుల సేవలోనే నా జీవితం ధన్యమని భావిస్తా. తల్లిలా లాలిస్తూ, తండ్రిలా రక్షిస్తూ, మిత్రుల్లా ఆత్మబంధువులా ఆదరిస్తూ నా బోధనా వృత్తి జీవితాన్ని నా శిష్యులకే నిరంతరం అంకితం చేస్తా. ధన్యవాదాలు. फर्स्ट सभी टीचर्स को हैप्पी टीचर्स डे. मैं महाराष्ट्र में पढ़ी हूँ. महाराष्ट्र का स्कूल है, महाराष्ट्र स्कूल है श्री छत्रपति शिवाजी महाविद्यालय अड़स, यहाँ पे पढ़ी हूँ. वहाँ पे मैंने बहुत सारा एक्सपीरियंस सीखा. हमारे टीचर्स को भी मैं याद करती हूँ. अभी हमारे टीचर्स बहुत अच्छे थे. और उसके बाद मैंने आगे का पढ़ाई श्री खोलेश्वर विद्यालय इसमें लिया. और मैं दूसरे गाँव में अप एंड डाउन आना जाना बस से करती थी. और सो उस टाइम से बहुत ज़्यादा एक्सपीरियंस है. मैंने 2 स्कूल्स के एक्सपीरियंस लिए. और
बस सभी टीचर्स को हैप्पी टीचर्स डे। थैंक यू। Principal sir and my dear teachers, wish you happy Teachers Day. నేను మన స్కూల్లో 2009 డిసెంబర్ 22 రోజున జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా యూకేజీ చెప్పడం జరిగింది. నాకు స్కూల్ అంటే చాలా ఇష్టం. స్కూల్ కాలేజీ రోజుల్లో కూడా నేను ఎప్పుడు అనుకోలేదు టీచర్ అవుతానని. స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు ఎప్పుడు టీచర్ ఆటనే ఆడేదాన్ని. అందుకనేమో దేవుడు నాకు ఈ జాబ్ ఇచ్చాడు. ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రిన్సిపల్ సార్ గారికి ధన్యవాదాలు. విద్యానికేతన్ స్కూల్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. Good morning all. Wish you happy Teachers Day to all the teachers. School life is one of the best life. We enjoy in the school, but you have to read and learn a lot of things from your school life. A lot of things from your school life. We only enjoy the school life, but not in college. The same way we don't enjoy it like that. In college we have to focus. We have to read. We have to educate. Okay, thank you. ఫస్ట్ నేను స్కూల్లో సెంటిమేట్ స్కూల్ చదివిన. అక్కడ కూడా టీచరే అయినా, ఏ క్లాస్ అయినా టీచర్సే అయినా. ఇక్కడ కూడా ఇక్కడ కూడా టీచరే అయినా. నాకు చాలా హ్యాపీగా ఉంది టీచర్ అయినందుకు. ఫస్ట్ ఏ క్లాస్ టీచర్గా. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ టీచర్స్ డే. Good morning everyone. I wish you all happy Teachers Day. I would like to tell something about my school. In school life I enjoy very well. And I hope all students are enjoying the Teachers Day. Thank you. Principal sir and teachers, good morning to everyone and happy Teachers Day. నా పాఠశాల జీవితం నాకు ఒక అభ్యాస అనుభవం. విద్య అనేది ఒక అమూల్యమైన జ్ఞానం. నేను దాన్ని బోధిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ హ్యాపీ టీచర్స్ డే. నా పాఠశాల జీవితం నాకు ఒక అభ్యాస అనుభవం. విద్య అనేది ఒక అమూల్యమైన జ్ఞానం. నేను దానిని బోధిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. We have always heard that school life is the best life. We all love our school days. School life is the best time of our life. Learn new things and build our career there. School life teaches us a lot of new things and prepares us to face all the challenges of life. Thank you. My name is Parveen Begum, teacher, and I study in my school days. My school name is Adarsha Vidyalaya High School in my city, and I am very happy to be a student of my school. School life is the best life. Our life, we make new friends, learn new things, and make our bright learning. Thank you. అందరికీ ముందుగా గురు పూజోత్సవ శుభాకాంక్షలు. నేను మీతో ఒక నా స్కూల్ డేస్ విషయాన్ని ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు చాలా మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా భయం అనమాట. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మా టీచర్ వచ్చిందా లేదా అని చెప్పి కాంపౌండ్ వాళ్ళ గోడ నుంచి చూసేవాళ్ళం అనమాట. అలా చూస్తుంటే రెగ్యులర్గా ఒక 2-3 టైమ్స్ అలా చూసాము, టీచర్ వచ్చిందా లేదా అని, బస్ దిగిందా లేదా అని చూసేవాళ్ళము. అలా చూస్తుంటే ఒకసారి ఏం జరిగిందంటే మా టీచర్ మా బ్యాగ్ నుంచి వచ్చింది. ఆ రోజు ఇచ్చిన పనిష్మెంట్ అయితే ఇప్పటివరకు లైఫ్లో నేను మర్చిపోలేను. మా ఫ్రెండ్స్ కూడా మర్చిపోలేరు. అయితే ఇంకా అప్పుడు మా టీచర్స్ అందరూ అంత స్ట్రిక్ట్గా ఉండి అలా మాకు చదువు చెప్పినందుకు ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నాను అనుకుంటున్నాను. అప్పటి నా టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా నాకు ఈ స్కూల్లో ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టీచర్స్ డే ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టీచర్స్ డే. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే కూడా వెళ్ళేదాన్ని కాదు. గేట్ బయటే ఇంకొకరు 2-3 నన్ను ఎత్తుకుని తీసుకొచ్చేవాళ్ళు స్కూల్కి. చదువుకోవాలి, వెళ్ళాలి స్కూల్కి అని. కానీ అలా చదువుకుని ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, కానీ కేవలం టీచింగ్ ఫీల్డ్కి వస్తానని కూడా నేను అనుకోలేదు. కేవలం మా పాపను చూసుకోవడానికి ఈ స్కూల్లో జాయిన్ అయ్యా. కానీ వచ్చాక
ఈ స్కూల్ జాయిన్ అయితే ఇట్లా ఉంటుందా టీచింగ్ ఫీల్డ్ అనేది నాకు మంచిగా ఎక్స్పీరియన్స్ అయింది. ఈ ఫీల్డ్ నాకు చెప్పడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, టీచ్ చేయడం కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టీచ్ చేసిన టీచర్స్కి థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడున్న టీచర్స్కి కూడా హ్యాపీ టీచర్స్ డే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ టీచర్స్ డే. సో ఈ సందర్భంగా నేను చదువుకున్న మా స్కూల్ టీచర్స్ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళందరికీ కూడా గుర్తు చేసుకుంటున్నాను. సో వాళ్ళందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే. సో వాళ్ళు చెప్పిన పాఠాలు విని నేను ఇంత బాగా ఇప్పుడు కూడా నేను టీచింగ్ ఫీల్డ్లో వచ్చాను. యాక్చువల్ చిన్నప్పుడు నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. బట్ అందులో ఎస్పెషల్లీ సోషల్ టీచర్ అంటే చాలా భయం ఉండేది. ఆమె చాలా వెరీ వెరీ స్ట్రిక్ట్. అదేంటో కానీ ఇప్పుడు నేనే సోషల్ టీచర్ అయ్యాను అంటే నాకు అది చాలా మా ఫ్రెండ్స్ కూడా అసలు చాలా షాక్ అయిపోయారు. అసలు నువ్వేంటి టీచర్కి ఎంత భయపడారు అంటే చాలా స్ట్రిక్ట్. అంటే ఎలా ఉండేదంటే జస్ట్ లెసన్ చెప్పేటప్పుడు ఆవలింత తీసినా కూడా పనిష్మెంట్ ఇచ్చేది. టీచర్ వస్తుందంటే హారర్ అందరికీ అసలు టూ మచ్గా. కానీ స్కూల్ డేస్ ఇంకా ఇప్పటికీ కూడా నా 10th ఫ్రెండ్స్ అందరు నా కాంటాక్ట్లో ఉన్నారు. మేము చాలా గుర్తు చేసుకుంటాం. చాలా మిస్ అయ్యాను స్కూల్ లైఫ్ని. బట్ ఆ స్కూల్ లైఫ్ అన్నది లైఫ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఆ స్కూల్ ఫ్రెండ్స్ ఉన్న ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ మనకు కంటిన్యూ అవుతారు. తర్వాత మనం ఎన్ని చదివినా స్కూల్ ఫ్రెండ్స్ అంటే ఇప్పటికీ కూడా లైఫ్లో మొత్తం గుర్తుపెట్టుకుంటాము. అండ్ మా టీచర్స్ అందరికీ చాలా హ్యాపీ టీచర్స్ డే. అండ్ ఇక్కడ వర్క్ చేస్తున్న టీచర్స్కి కూడా నా కొలీగ్స్కి కూడా హ్యాపీ టీచర్స్ డే. అండ్ స్పెషల్లీ ప్రిన్సిపల్ సార్ నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు టీచింగ్ లాగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ కూడా నేను చాలా 5 years ఎక్స్పీరియన్స్లో నేను చాలా బాగా నేర్చుకున్నాను. ఇంకా ఎలా టీచ్ చేయడం అన్నీ మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా ఉంది అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. Teachers and sirs, happy Teachers Day to all. Happy Teachers Day to all teachers. We have always heard that school life is the best life. It is the most beautiful phase of life where we make new friends, learn new things. School life is the only which we enjoy the most. And we enter high level of education, means college. We always miss our school life. And another thing is principal sir given me good opportunity to teach in this school. I have experienced last 7 years, so thankful to our principal sir. Thank you very much. Experience. I'm 1 to 10th one school. Childhood is a very important life. Everything ప్రతిదీ నేర్చుకునేది ఓన్లీ చైల్డ్హుడ్. 1 to 10thలోనే మనం ప్రతి విషయాన్ని నేర్చుకుంటాం. పాజిటివ్ ఆర్ నెగిటివ్స్ ఎనీథింగ్ మనకి ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళు ప్రతిదీ మనం నేర్చుకునేది ఓన్లీ 10th వరకే. నెక్స్ట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఓన్లీ లెర్నింగ్ ఇన్ స్టడీస్. నా టీచింగ్ రావడానికి కారణం నా మ్యాథ్స్ టీచర్స్. వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే నేను మ్యాథ్స్ టీచర్ అయ్యాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్కి హ్యాపీ టీచర్స్ డే. ఎందుకంటే నన్ను డిసిప్లిన్గా పెంచింది మా తల్లి. మా తండ్రి ఏమో నేను తప్పుడలు వేస్తుంటే నన్ను డిసిప్లిన్గా ఒక మార్గంలోకి తీసుకొచ్చింది నా తండ్రి. కష్టపడి ఒక టీచర్గా కానీ ఒక స్టూడెంట్గా కానీ చేసింది. నా తల్లిదండ్రులకి హ్యాపీ టీచర్స్ డే. అండ్ all of you teachers, happy Teachers Day. Thank you. All of you, good morning. అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. నా స్టడీ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది. శ్రీకాకుళం జిల్లా మన్సా మండలం బహాడపల్లి జడ్పీ హై స్కూల్ బహాడపల్లి. 10thలో అప్పట్లో అంటే నా 10th క్లాస్ 2002. నెక్స్ట్ ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ కాలేజే. తర్వాత టీచర్ ట్రైనింగ్లో గవర్నమెంట్ అప్పట్లో టీచర్ ట్రైనింగ్, ఇంటర్మీడియట్ తర్వాత టీటీసీ, ఆ తర్వాత డిగ్రీ. ఇంటర్మీడియట్ అవుతుండగానే టీటీసీ అయిన తర్వాత 2008 డిఎస్సిలో నేను క్వాలిఫై అయినప్పటికీ అప్పుడు 70-30 రేషియోలో హాఫ్ మార్క్లో నా గవర్నమెంట్ టీచర్ పోస్ట్ అనేది ఏజ్ రిలాక్సేషన్ మూలంగా నాది డ్రాప్ అయింది. ఎస్జిటి 2008లో మెగా డిఎస్సి తీశారు. అప్పుడు నేను రాసింది కూడా
మహబూబ్ నగర్ జిల్లాలో రాశాను 2008లో. అప్పుడు టోటల్గా కంబైన్డ్గా స్టేట్ ఉండేది. 2008 నేను నా టీచింగ్ కూడా 2008 టు స్టిల్ నౌ కంటిన్యూ అవుతుంది. నేను 2009 నుంచి 2021 వరకు కూడా విజయనగరంలో వశిష్ఠ విద్యాభారతి స్కూల్ని రన్ చేశాను. నేను 2021 కూడా 2021లో ఆఫ్టర్ కరోనా సో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల స్కూల్ని వేరే వాళ్ళకి ఎండర్స్ చేసి మొత్తం ఫ్యామిలీ అంతా కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి 2022లో హైదరాబాద్ వచ్చింది. Respected sir, teachers and my dear friends and children, first of all I wish you all a happy Teachers' Day to one and all. I am very happy to be a teacher in my life. This student life is very important life in our whole life. We'll enjoy, we'll share our feelings with our friends, our buddy friends. I am missing my best friends. All the time I am missing my best friends in my life. So student life is very important. Whenever we are hard with students also, but we are changing your goal and your ambition. You should be always success in your life, children. Thank you, children. Hello, dear students. Good morning to all. Happy Teachers' Day to all my colleagues and my old colleagues, to everyone. I feel so happy. Share my and I remember my childhood memories with you. So first of all, I feel so jealousy. Why? Because I didn't went to school in a childhood. I started my school life from 6th class onwards. Okay. Now 6th, 7th, 8th, 9th, 10th, only high school studies completed in different places. I got the different different teachers. I got the different types of experiences. Now from every year we are changing the school. Why? Because my father was transferred to the different places. I got the different experiences with my teachers. And I did so many mistakes. Why? Because I didn't have the childhood school life. Now in every mistake I realized and that is built my character. Okay. And again I failed in 10th class also. Again I realized, especially in math subject I failed. Again I realized when I got in intermediate first class, degree first class, I got the free seat in. To everyone. ముందుగా అందరికీ టీచర్స్ డే విషెస్ చెప్తున్నాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు అనుకోలేదు ఏ స్కూల్లో అయినా వర్క్ చేస్తాను అలా అనేసి. బట్ టీచర్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుండే. ఏదైనా స్కూల్కి వెళ్ళి ఇలా వర్క్ చేయాల్సి వస్తుంది, నేను పిల్లలకి చెప్తాను, స్టూడెంట్స్ నాతో ఉంటారు అనేసి నేను ఎప్పుడు అనుకోలేదు. నా స్టూడెంట్ లైఫ్ అనేది కూడా నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను. మొత్తం 10th క్లాస్ వరకు నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఇంటర్ తర్వాత ఒక స్టూడెంట్కి ఎప్పుడు అనిపించొద్దు అంట ఇంకా కొంచెం చదువుంటే బాగుండేది అనేసి. కానీ నాకైతే అనిపించింది కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నా స్టడీస్ని నేను కంటిన్యూగా చేయలేకపోయాను. డిగ్రీ వరకు చదివి ఆపేయాల్సి వచ్చింది. ఇంట్లో పేరెంట్స్ ఇలా ప్రెజర్ చేయడం వల్ల మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చాక ప్రిన్సిపల్ సార్ నాకు ఒక అవకాశం ఇచ్చి స్కూల్లో తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్కి. అయితే ఎప్పుడు కూడా సార్కి నేను రుణపడి ఉంటాను. ఇంకా నాతో ఉన్న స్టాఫ్ అందరికీ కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు నాతో పాటు. నేను యాక్చువల్గా ఒక్కదాన్నే మా ఇంట్లో, ఇక్కడ నాకు ఆ ఫీలింగ్ లేకుండా ఉంది. సిస్టర్స్ బ్రదర్స్ లాగా ఉంటున్నారు నాతో పాటు. చాలా థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ గారికి, టీచర్స్కి ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నా లైఫ్లో ఎప్పుడూ స్కూల్లో నేను టీచర్ ఫీల్డింగ్ వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ అవకాశం కల్పించిన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
teachers, good morning to everyone and happy Teachers Day. ఈ రోజు నా జీవితంలో ఒక తీపి అనుభవం. విద్య అనేది ఒక అమూల్యమైన జ్ఞాపకం. నేను దానికి బోధిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆర్మీ SSC/GD కానిస్టేబుల్ మహారాష్ట్ర బార్డర్లో జాబ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ మ్యారేజ్ అవ్వడం వల్ల నాకు పంపివ్వలేరు మహారాష్ట్ర బార్డర్ అని చెప్పి ఒక డిసప్పాయింటెడ్గా మిగిలిపోయాను. ఇంకా అయినా టీచర్గా నేను ఇక్కడ బోధిస్తున్నాను. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ సార్. థ్యాంక్ యూ. हैप्पी टीचर्स डे. हैप्पी टीचर्स डे हमारे स्टूडेंट टीचर्स. मैं अर्चना अपने स्कूल लाइफ के बारे में आप लोगों को बताती हूँ. डॉक्टर सर्वपल्ली राधाकृष्णन के उपलक्ष्य में हम ये शिक्षक दिवस मनाते हैं 5 सितंबर को. हम अच्छा शिक्षक एक वही है जो अपने स्टूडेंट को समझे और अपने एक्सपीरियंस के अनुसार स्टूडेंट को बारे में बताए. डॉक्टर सर्वपल्ली राधाकृष्णन एक अच्छे शिक्षक और एक अच्छे नागरिक भी थे जो हमारे देश में शिक्षा के बारे में बहुत सारे जानकारियाँ दी. एक अच्छा अध्यापक वही होता है जो अपने विद्यार्थी को अपने आने वाले उसके उज्जवल भविष्य के लिए अपने अनुसार अपने अनुभव के अनुसार उसको ज्ञान दे. डॉक्टर सर्वपल्ली राधाकृष्णन हमारे देश के दूसरे राष्ट्रपति थे और एक अच्छे अध्यापक और नागरिक. उन्होंने हमारे देश के आने वाले युवा पीढ़ी को अपने हिसाब से अपने लाइफ के हिसाब से अपने शिक्षा के हिसाब से अपने अनुभव के अनुसार आने वाले युवकों को एक कैसे अपने लाइफ में आगे बढ़ना चाहिए, कैसे हम अपने आने वाले फ्यूचर को कैसे सिक्योर करें, उसके बारे में उनका ज्ञान हमें मिलता है. धन्यवाद. थैंक यू. Especially our dynamic academic teachers and my colleagues, wish you happy Teachers Day. First of all, టీచర్స్ అందరూ కూడా వాళ్ళు షేర్ చేసుకున్న చాలా హ్యాపీ అనిపించింది. ముఖ్యంగా మనందరం కూడా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళమే. Dear students, keep noise all the active teachers do these following instructions. ఎక్కడ కూడా సౌండ్ రావద్దు. మీరు మీ టీచర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మనం ఏమేమి చేసామో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడి వచ్చారు ఈ స్టేజ్కి, అలానే వాళ్ళు ఏ విధంగా ఈ టీచింగ్ ప్రొఫెషన్ని లైక్ చేస్తున్నారు అనే విషయంలో వాళ్ళందరూ షేర్ చేసుకున్నారు. కాబట్టి మీకు కూడా ఫ్యూచర్లో బీయింగ్ ఏ టీచర్గా మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఈ టీచింగ్ ప్రొఫెషన్ ఏ విధంగా లవ్ చేశారనేది రావాలి మనకి. కాబట్టి వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు టీచర్లు చెప్పినవన్నీ కూడా వాళ్ళు రియల్గా ఎంతో పెయిన్ అయ్యి ఎంతో సఫర్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ అంటే నర్సరీ నుంచి, అప్పుడు నర్సరీ ఉండేవి కాదు గవర్నమెంట్ స్కూల్స్లో, మ్యాక్సిమం ఫస్ట్ క్లాస్ నుంచే స్టార్ట్ అయిపోయి నర్సరీ LKG UKG మోడర్న్ ఎడ్యుకేషన్ ఉండేది కదా. కాసేపు వెయిట్ చేయండి అమ్మ, మీరు తీసుకోండి, డోర్ క్లోజ్ చేయండి. కాబట్టి మరి అకాడమిక్ ఇన్ఛార్జి నన్ను కూడా ఎక్స్పీరియన్స్ చేయమని బీయింగ్ ఏ టీచర్గా. మరి ఇప్పుడు స్టార్టింగ్లో నేనైతే ప్రైమరీ వరకు అయితే బోర్డు స్కూల్లోనే చదువుకున్నాము. 6th నుంచి 10th క్లాస్ వరకు రైల్వే స్కూల్స్లో చదువుకున్నాము. ఉద్యోగరీత్యా మా అంకుల్ విజయనగరంలో ఉండేవాళ్ళు కాబట్టి అక్కడ చదవడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ జీజే కాలేజ్ తొగరాం. అప్పుడు మనకు ఉన్నటువంటి మాజీ స్పీకర్ తమ్మినేని శ్రీరామ్ గారి విలేజ్లో ఒక కాలేజ్ ఉండేది. అండ్ డిగ్రీ వచ్చి MRA కాలేజ్, అండ్ పీజీ వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ, లా వచ్చేసి NVP లా కాలేజ్, అండ్ పీజీ డిప్లొమా వెంకటేశ్వర యూనివర్సిటీ IRPM. డిఫరెంట్ ఎడ్యుకేషన్ కొనసాగుతూ వచ్చాయి. కానీ అన్నింటికంటే హ్యాపీ మూమెంట్స్ ఏంటంటే బోర్డు స్కూలు అండ్ హై స్కూల్ స్టేజ్లోనే. ఆ బోర్డు స్కూల్లో అప్పుడు టీచర్స్ చాలా అసలు ఏంటి, ఇప్పుడంటే స్కూల్ అంటే భయంతో వస్తుంటారు స్టూడెంట్స్, కానీ అప్పుడు స్కూల్కి ఎప్పుడు కూడా డుమ్మా కొట్టేవాళ్ళం కాదు, హ్యాపీగా వెళ్ళిపోయే వాళ్ళము. ఎందుకంటే అంత టీచర్స్ అందరూ బోర్డు స్కూల్ అంటే 1 to 5th చదువుతున్నటువంటి విద్యా సంస్థలు అప్పుడు టీచర్స్ ఇప్పటికీ మాకు గుర్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి తిట్టులు తింటూ చదువుకోలేదు ఎప్పుడు కూడా కెరియర్లో. యాక్చువల్లీ చాలా ఫన్నీగా ఉండేది ఆ టీచర్స్ జోక్స్ అయితేమి, అలానే యాక్టివ్ మెథడ్లో అప్పుడే ఆ రోజుల్లోనే అటువంటి గురువులు లభించడం మాకు ఇప్పుడు ఈ సందర్భంగా వాళ్ళందరినీ స్మరించుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. హై స్కూల్లో కూడా
యాక్చువల్గా నా పర్సనల్గా వచ్చేటప్పటికి బోర్డు స్కూల్లో యావరేజ్ స్టూడెంటు, అంత పెద్దగా చదివేవాడు కాదు. 10th క్లాస్ వరకు వస్తుంది. హై స్కూల్కి వచ్చేటప్పటికి సంథింగ్ చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాము. అండ్ ఇంటర్మీడియట్ నుంచి ఇంకా ఎదురు తిరగలేదు. కాలేజ్ టాపర్, డిగ్రీ కాలేజ్ టాపర్, యూనివర్సిటీ టాపర్, మళ్ళీ లాలో కొంచెం వెనుకబడ్డాము. అంత అంటే కాలేజీ టాపర్ రాలేదు. మళ్ళీ IRPM డిప్లొమాలో కూడా కాలేజీ టాపరే. కాబట్టి ఎక్కడైనా మనం అనుకోవాలి, మనం ఏ స్టేజ్ నుంచి వచ్చామని కాదు, మనం చదువుకున్నటువంటి శ్రద్ధ ఏమంటారు దాన్ని, స్ట్రాంగ్ డిటర్మినేషన్ మనం ఏర్పరచుకోవాలి. బట్ టీచింగ్ ఫీల్డ్ లైక్ చేస్తూ రాలేదు. బట్ నేనేం చేశానంటే హైదరాబాద్కి గ్రూప్ 1 ప్రిపరేషన్ కోసం వచ్చాను. యాక్చువల్గా ఈ ఫీల్డ్లోకి వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను గ్రూప్ 1 ప్రిపరేషన్ కోసం హైదరాబాద్కి రావడం జరిగింది. మా ఫ్రెండ్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉండేవాడు, రాజగోపాల్ అని, వాడు గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యాడు. వాడు నేను కలిపి యాక్చువల్లీ ఒకే రూమ్లో ఉండి సెంట్రల్ యూనివర్సిటీలో ప్రిపేర్ తీసాము. బట్ ఆ 1 ఇయర్లో మరి మనకి రాలేదు గ్రూప్ 1. అండ్ నేను రిషి జూనియర్ కాలేజ్ మెహదీపట్నం జేఎల్గా జాయిన్ అయ్యాను. రిషి జూనియర్ కాలేజ్ మెహదీపట్నంలో ఫస్ట్ హైదరాబాద్లో నా జాబ్ ఎక్స్పీరియన్స్. అక్కడ నాకు సంపత్ కుమార్ సార్ అని ఒక ఇంగ్లీష్ సార్ పరిచయం అయ్యారు ఆ కాలేజీలో. వారు ఏం చెప్పారంటే, నేను 2 పీరియడ్స్ మాత్రమే వెళ్ళేవాడును, అప్పుడు 1600 ఇచ్చేవాళ్ళు అనమాట 2002లో. కాబట్టి వారు నాకు ఏం చెప్పారంటే, ఎందుకు స్కూల్ పెట్టొద్దు, అప్పుడు వారు పటంచెరులో నోబెల్ స్కూల్లో ఇంగ్లీష్ టీచ్ చేస్తూ రిషి జూనియర్ కాలేజ్ కూడా ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. వారు చెప్పారు, పటంచెరులో స్కూల్ పెట్టొచ్చు కదా, నువ్వు బాగా హైర్ ఎడ్యుకేటెడ్ ఉన్నావు, మరి ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, నేను సహకరిస్తాను అన్నారు. ఆయన అనుకునే తడుగా మరి నేను ఎక్కడ కూడా పటంచెరులో ఏ స్కూల్లో వర్క్ చేయలేదు, పటంచెరులో ఏ స్కూల్ కూడా తెలియదు. డైరెక్ట్గా మనం స్కూల్ పెట్టడమే స్టార్ట్ చేసేసాము. దాంతో ఇలా స్కూల్ ఫీల్డ్లోకి వచ్చాము అనుకోకుండా. అసలు ఈ ప్రొఫెషన్లోకి మనకి సంబంధం లేని ప్రొఫెషన్లోకి వచ్చాము. చదువుకుంది IRPM విత్లా, ఏదైనా కంపెనీ పర్సనల్ ఆఫీసర్, పర్సనల్ మేనేజర్ అలా వెళ్ళాలి, లేదంటే గవర్నమెంట్ సైడ్ నుంచి గ్రూప్స్ అవన్నీ ప్రిపేర్ అయ్యాము. అయితే మధ్యలో నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న సందర్భంలో జైలు వార్డు కూడా జాబ్ వచ్చింది. జైలు వార్డు అంటే అది SIతో సమానం. జైలు వార్డు అంటే జైలు SI, బయట మనకి స్టేషన్లో సివిల్లో SIతో సమానము. అలానే APSPలో అయితే ASIతో సమానం ఉంటాయి పోస్టులు. సరే మరి ఎందుకో అది గ్రూప్ 1 కొడతామని కాన్ఫిడెంట్తో మన పోస్టులు వెళ్ళలేదు. యాక్చువల్గా ఫ్యామిలీ అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంటే. మా ఫ్యామిలీలో అందరూ వారి బాధలు చూస్తూనే ఉన్నాము. చేస్తే గ్రూప్ 1 ర్యాంక్ చేయాలి, లేకపోతే ఇదే బెటర్ అనిపించింది నాకు ఆ రోజుల్లో. కాబట్టి ఇలా చాలా బాగుండేది. అయితే బోర్డు స్కూల్లో ఒక జోక్ చెప్తా. మా జగన్నాథరావు మాస్టర్ అని ఒక ఉండేవాళ్ళు, తెలుగు సార్. ఆయన మాకు అప్పుడప్పుడు ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. చెప్తున్నప్పుడు అందరూ స్టూడెంట్స్ ఉన్న బోర్డు స్కూల్లో, అప్పుడు 10-15 మంది స్కూల్లోనే ఆయన ఐఎంఏ టీచర్ అనమనేవాడు. అనమని మా క్లాస్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అప్పలనాయుడు, ఇప్పటికీ గుర్తుంది. వాడికి నత్తి అంటే ఏమంటాం మనం, మాటలు కొంచెం మంచిగా రావు వాడికి. ఐఎంఏ టీచర్ అనబోయేవాడు అయ్యమ్మ తీసేవారు అన్నాడు. అయ్యమ్మ తీసేశారంటే ఐఎంఏ టీచర్ బదులు అయ్యమ్మ అంటే నాన్న వాళ్ళని, పల్లెటూరులో నాన్న వాళ్ళ మదర్ని అయ్యమ్మ అంటారు. మ్యాక్సిమం ఇది ఆంధ్ర ఏరియాలో ఉన్నటువంటి వాడు. ఐఎంఏ టీచర్ అనే బదులు అయ్యమ్మ తీశారనేవాడు. ఏం తీశారో అర్థం కాదు, రోజు వాడుతున్న జోకులు వేసుకుంటాడు. అట్లా హ్యాపీగా జరిగేది. కాబట్టి చాలా మెమరబుల్స్ ఉన్నాయి. బట్ డిగ్రీలో కూడా మేము చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి, డిగ్రీలో MR కాలేజ్ అంటే ఒక యూనివర్సిటీ టైపు. రియలీ ఐ ప్రౌడ్ ఆఫ్ సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, బికాస్ ఆఫ్ ఏంటంటే వజ్జల లింగమూర్తి అవార్డు గ్రహీతను నేను. మ్యాక్సిమం నా ఆర్ట్స్, బీకామ్, సైన్స్ సెక్షన్ నుంచి ఒక హైయెస్ట్ టాపర్కి గోల్డ్ మెడల్ ఇస్తారు. అది కూడా టీవీజీ రాజు అని, ఇప్పుడు ఆ రోజు రాజుల సంస్థానం నుంచి లాస్ట్ రాజు ఆనంద్ గజపతి రాజు ఉండేవాడు. ఆయన చేతుల మీదుగా నేను మొత్తం టాపర్గా, మొత్తం ఆర్ట్స్, సైన్స్ అండ్ మాది IRPM సెక్షన్ కలిపి టోటల్గా మేము 87%తో 3 ఇయర్స్ కలిపి టాపర్గా నిలిచి వజ్జల లింగమూర్తి అవార్డు అని ఆ విజయనగరం కాలేజీలో ఫేమస్ పర్సన్ ఆయన పేరున అవార్డు ఏర్పాటు చేశారు. ఆ అవార్డుని తీసుకుని అవకాశం నాకు దక్కింది. అంటే చదవాలని తపన ఉంటాడు. పల్లెటూరు వల్ల, రూరల్ వల్ల, అర్బన్ వల్ల అవసరం లేదు. చదవాలని తపన బాగా ఉన్నప్పుడు, ఆ డిజైర్ మనకు కసి బాగుండేటప్పుడు ఏదైనా సాధిస్తాం. ఎంతోమంది మనకి ఇప్పుడు ప్రూఫ్ మనం చూస్తున్నాం చరిత్రలో. కాబట్టి పీజీ అండ్ లాలో అయితే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుండేది లా కాలేజ్ జీవితం. మళ్ళీ బోర్డు స్కూల్లోనే ఆ లాలో కూడా లెక్చర్స్ అప్పుడప్పుడు రావడం, అప్పుడప్పుడు పోవడము, మంచి సముద్రపు ఒడ్డు, బీచ్ పక్కన కాలేజు, ఆ లైఫే వేరు, చాలా బాగుండేది అనమాట. మధురవాడ NVP లా కాలేజ్ మాది. బీచ్కి ఒక 1/2 కిలోమీటర్ దూరమే. రెగ్యులర్గా ఆ లైఫ్ బాగుండేది వైజాగ్లో. అలా ఉద్యోగం ఇచ్చి హైదరాబాద్కి రావడము, స్కూల్ స్టార్ట్ చేయడము,
మరి ఇంతమంది విద్యార్థులను తీర్చిదిద్దినప్పుడు ఇప్పుడు అసలు విషయం మీకు చెప్తాను. ఏదైతే ప్రొఫెషన్లో మనము వద్దనుకున్నామో ఆ ప్రొఫెషన్లోకి వచ్చాము. మనము ఆ ప్రొఫెషన్లో ఎంజాయ్ విద్యానికేతన సంస్థ సాధించినటువంటి ప్రగతి అంతా ఇంత కాదు, అందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి ప్రతి పేపర్ ఫాలో అయిన వాళ్ళకి కానీ, మన రిజల్ట్ కానీ, మన ప్రాంత వాసులకు కానీ మన విద్యానికేతన రిజల్ట్ అందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి గత 12 సంవత్సరాల నుంచి మనం డిస్ట్రిక్ట్లోని మన ర్యాంక్ను అలానే పదిలంగా కాపాడుకొని వస్తున్నాం. ఏ రిజల్ట్స్ తీసినా, ఏ యాక్టివిటీస్ జరిగినా, ఎటువంటి ఈవెంట్స్ జరిగినా విద్యానికేతన స్కూలు డిస్ట్రిక్ట్లో కానీ, మండలం కానీ, లేదంటే డివిజన్లో కానీ టాప్ ఫస్ట్ సెకండ్ థర్డ్లో ఏదో ప్లేస్లో ఉండవలసిందే. దీని అంతటికీ కారణం ఏంటంటే ఏదైతే మనము వద్దనుకున్న ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత అంత ఇంట్రెస్ట్మెంట్గా మనం ఈ స్కూల్ డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన పేరెంట్స్ కానీ, మన టీచర్స్ కానీ అందరి సహకారంతో ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు 18-19 సంవత్సరాలు మన జర్నీని కొనసాగుతున్నాము. ఉపాధ్యాయ వృత్తిని ఎంజాయ్ చేస్తున్నాం. కాబట్టి అమ్మ నాన్న మనకి జీవితాన్ని ఇస్తారు, ఉపాధ్యాయులు మనకి జ్ఞానాన్ని బోధించి మనకి లైఫ్లో బాగా ఎదుగుదలకి అవకాశం ఉన్నటువంటి గురువు వృత్తి అది. కాబట్టి ఎంతోమంది విద్యార్థుల్ని డాక్టర్లు గాను, మరి ఎస్ఐలు గాను, ఎంఆర్ఓలు గాను, టీచర్స్ గాను, మిగతా వివిధ రంగాల్లో వృత్తుల్లో విద్యలో వాళ్ళందరినీ వృత్తి విద్యలో కూడా మనం ఇంజనీర్స్ కానీ ఎంతోమందిని తీర్చిదిద్దాం. ఆ తృప్తి చాలు చివరి వరకు మనకి. మనం కాలేకపోయినటువంటి ఏదైతే డిజైర్ మనం కాలేకపోయినా అది కూడా నెరవేర్చగలుగుతున్నాం స్టూడెంట్స్ ద్వారా. కాబట్టి విద్యార్థులు ఎప్పుడు కూడా డియర్ స్టూడెంట్స్ ఒకే ఒక మెసేజ్ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మనం ఎక్కడికి వెళ్ళినా, ఎంత స్థాయికి వెళ్ళినా మన కన్నా తల్లిదండ్రులని మనని విద్యాబుద్ధులు నేర్పి ఈ స్థాయికి నేర్పినటువంటి ఉపాధ్యాయులను ఎప్పుడూ మర్చిపోవద్దని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. Opens a mind and thoughts a heart. The influence of a good teacher can be never erased. Teachers plant the seeds of knowledge that grow forever. These words remind us of the incredible impact teachers have on our lives and how they shape our futures with care and wisdom. Now to add more joy to this celebration, we have a few cultural performances named up. These performances are a small token of appreciation from us, the students, to our beloved teachers. We hope that these performances will bring a smile to your face and make this day even more memorable. Thank you. Third is ball physical. Fourth is headphone game. Fifth is no fire food game. So first is catwalk. All the teachers should catwalk.
వాడు హైలైట్ అసలు. తెలుగు సార్ తెలుసు బాగా.
Very good. Okay. Acting చేయదు విప్పటి తల్లి టీచర్ ఒక డైలాగ్ చెప్పారు మా పిల్లి టీచర్ చెప్తున్నారు దాన్ని చెప్పండి టీచర్ తల్లి ఆదవి టీచర్ వచ్చి
బయాలజీ టీచర్లే కదండి, కెమిస్ట్రీ కవర్స్ అర్థం కాలేదు. అలా కూడా చదవలేదమ్మా. డీజే ఫుల్ ఫామ్ ఉంటుంది. డీజే ఫుల్ ఫామ్ చూద్దాం. డీజే టిల్లు ఎవరు చెప్పండి, చెప్పండి. దువ్వాడ జగన్నాథం. ఓకేనా? ఏం రాసిందో చెప్పండి.
के ऊपर एक फैन रहना राजू सर ఎస్ఎస్సి వాళ్ళు ఏమి ఇచ్చారు తెలుసమ్మా? ప్రిన్సిపల్ సార్ ఎప్పుడు కష్టం పుష్ కాకుండా ముద్దని ఇచ్చారండి. ఎప్పుడు ప్రిన్సిపల్ సార్ ప్రశాంతంగా ఉండాలనా? ఎడిట్ చేసి
అంకిత్ వచ్చాడు. Take full blessings from the toughest subject of the physics and maths. Everyone take the blessings. I say that my running fast. Bhagavan, where is Bhagavan? Healthy girls and boys, why don't you even get the room? Everyone rooms are better. Hey man, turn this side. Now next to get ready, Babita, Gayatri, Keith and I. Kavita teacher, Padmanatha teacher. Vijay Lakshmi teacher. Classes 1 to 5 teachers కొంచెం కోఆర్డినేట్ చేసి 6th to 9th వరకు ఉన్న స్టూడెంట్స్ ని పంపించాలి ఇంటికి. బయట పేరెంట్స్ వెయిటింగ్ లో ఉన్నారు, లేట్ అయిపోయింది. టీచర్ అండ్ స్టాఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దీని వల్ల మనకు తెలిసింది ఏంటంటే దేశంలో ఏ జాబ్ కైనా రిటైర్మెంట్ ఏజ్ ఉంది, కానీ కేవలం టీచర్ జాబ్కి మాత్రం రిటైర్మెంట్ ఏజ్ లేదని మనకు తెలిసింది. అండ్ మనకి చాలా జాబ్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ జాబ్ అని, డాక్టర్ జాబ్ అని, అండ్ దాంతో పాటు టీచర్ జాబ్ అని ఉందని ఎవరు గుర్తించట్లేదు. సో ఈ స్కిట్తో అయినా తెలుసుకుంటారని కోరుకుంటూ ఈ స్కిట్ డెడికేషన్ అన్ని టీచర్స్. థ్యాంక్ యూ. బాధపడ్డారా అనే ఒక మంచి హాట్ టెక్నిక్ కాన్సెప్ట్ మన ముందుకు వస్తున్నారు ఇంద్రజయ్ గారు. సో ప్లీజ్ వెల్కమ్. ఈ వయసులో ఉండాల్సింది ఇక్కడ కాదు, స్కూల్. నాతోరా సార్ అది కావాలి, చైర్ ఉండాలి. ఈ అబ్బాయినా స్కూల్లో జాయిన్ చేయాలనుకుంది. అవును సార్, బాగా చదువుకోవాలి, సరేనా? ఏంటి బయట నిలబడ్డా, క్లాస్కి వెళ్ళలేదా? అంటే ఫీజు కట్టలేదని బయటికి పంపేశారు మేడం. అవునా? సరే, నువ్వు నాతో చెప్తా. డబ్బులు లేదని చదువుని వదిలేకు. ఏదైనా అవసరం ఉంటే నాతో చెప్పు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ మేడం.
మీ మెడిసిన్స్. ఏది మర్చిపోయినా ఇది మాత్రం మర్చిపోవే. తల్లిదండ్రుల్ని గురువుని ఎలా మర్చిపోతామన్నా? లాక్డౌన్ దాటికి మూతపడ్డ స్కూళ్ళు విద్యార్థుల భవిష్యత్తు ఏమో కానీ టీచర్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. హలో హలో మ్యామ్, నేను ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. కరోనా వల్ల ఫీజు ఎవరు కట్టట్లేదు. మీ అకౌంట్కి 1 month శాలరీ వేసాము. సో మీరు నెక్స్ట్ నుంచి వేరే వర్క్ చేసుకోండి. పెట్రోల్ ఎందుకు ఏమంటారు మ్యామ్? మీరేంటి ఇక్కడ? ఏ పనైనా ఏముంది, ఇల్లు గడవాలి కదా. అవును, నువ్వేంటి ఈ పరిస్థితులు బయట తిరుగుతున్నావు? వెళ్ళు ఇంటికి. ఈవిడ మన పిల్లల టీచర్ కదా? అవునే, ఈమె దగ్గర చదువుకుంటే మన పిల్లలకి ఎదిగినట్టే. మ్యామ్, ఈ పని చేయడం దొంగతనం అయితే చేయట్లేదు కదా. ఏ పని అయితే ఏంటి, చెత్తను నిలవేసి మంచిని ఉంచడమే గురు లక్ష్యం. అలా చేస్తే పారిశుద్ధ కార్యక్రమం కూడా గురువులు. ఇప్పుడు ఇదిగో వస్తున్నా. ఏంటి పిచ్చి పని? మీరు కట్టలేకపోతున్నాను, చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మ రాసిన తలరాతని మార్చిదిద్దే శక్తి ఒక్క టీచర్స్కే ఉంటుంది. మన పిల్లల రాతని మార్చగలిగిన మనం మన రాతని మార్చుకోలేమా? ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, ఏ దారి కనిపించింది. అర్థమైంది, ఏదో ఒకటి చేద్దాం. ఏంటి మ్యామ్, మమ్మల్ని రమ్మన్నారు? సోషల్ మీడియా ద్వారా చాలా పనులు చేస్తున్నారు. ఇప్పుడు మీరందరూ ఒక మంచి పనికి సాయపడాలి. ఏంటి మ్యామ్ అది? ఈ లాక్డౌన్ వల్ల చాలా మంది టీచర్స్ నిరుద్యోగులైపోయారు. వాళ్ళందరినీ ఆదుకునేలా ఆన్లైన్ ట్యూషన్ సెంటర్ అని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. అందులో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫాలోవర్స్ అందరినీ రీచ్ అయ్యి ట్యూషన్స్కి జాయిన్ అవ్వమని చెప్పండి. వాళ్ళ శక్తికి తగినట్టు డబ్బులు ఇవ్వమని. ఇలా చేయడం వల్ల నాలాంటి చాలా మంది టీచర్స్ బెనిఫిట్ అవుతారు. తప్పకుండా చేస్తాం, కానీ ముందు మీకు మా తరఫు నుంచి ఒకటి చేయాలని ఆశపడుతున్నాం. క్లాస్ కుట్ట మేము చూపించాం. టీచర్స్ అనేవాళ్ళు ఎప్పుడు విద్యార్థులే. టీచర్స్ వాళ్ళ పిల్లలతో పాటు మనల్ని కూడా వాళ్ళ పిల్లలని చూసుకుంటారు. వాళ్ళు ఎంత కష్టమైన సమయంలో అయినా, ఎంత అనారోగ్యంగా ఉన్నా దేనికి మిస్ అవ్వకుండా మనల్ని ఎంత ప్రోత్సహిస్తారు. విద్య చెప్పడంలో టీచర్ల నుంచి ఇంకెవరూ లేరు. టీచర్స్ వన్స్ అగైన్
I wish you happy Teachers Day. Thank you, Amma, for the wonderful activities, which has completely memorized the service of the teachers today. Thank you. Now, shall we move on for the results of the